ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామంలో మీ అందరికీ కూడా ఈ మండల కాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. జొరాస్ట్రియన్స్లో వారి యొక్క దేవాలయమును ఫైర్ టెంపుల్గా వారు పిలిచేవారిగా ఉంటారు. పార్సీ, అగియరి. ఈ ఫైర్ లేదా అగ్ని వారికి దేనికి సాదృశ్యమై ఉంటున్నది అంటే పవిత్రతకు సాదృశ్యమై ఉంటున్నది. వారి యొక్క దేవుడు అహురా మజ్దా ఒక గుర్తుగా ఈ యొక్క దేవాలయమును వారు కలిగిన వారిగా ఉంటున్నారు. పిల్లరా, ఈ దేవాలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క దేవాలయంలో మధ్యలో ఒక అగ్నిని, ఒక మండుచున్న అగ్నిని నిత్యము మండుతున్నట్లుగా మనం గమనిస్తవచ్చు. ఈ అగ్ని ఎప్పటికీ కూడా ఆర్పివేయకుండా అక్కడున్న గురువులు దాని యొక్క భద్రతయు క్షేమమును వారు చూచేవారిగా ఉంటారు. ఆ గురువుల యొక్క బాధ్యత ఏంటంటే ఆ పవిత్రమైన అగ్నిని ఆర్పివేయకుండా వారు నిత్యము కాపాడువారిగా ఉండాలి. కొందరు యొక్క విశ్వాసము ఏంటంటే 1000 సంవత్సరముల పాటు ఈ అగ్ని ఎప్పటికీ ఆరిపోలేదు అనే నమ్మకము వారిదై ఉంటున్నది. దేవుడు కంటికి కనిపించడు కాబట్టి ఆయన శక్తిని, కాంతిని అగ్ని రూపములో చూడవచ్చు అనే నమ్మకము వారిదై ఉంటున్నది. బయట ఉన్న అగ్ని ఎలాగైతే చీకటిని పారదోలుతుందో అలాగే మనుషుని తనలో ఉంటున్న అజ్ఞానాన్ని కూడా కాల్చివేసి జ్ఞానంతో ప్రకాశించాలనే గుర్తు ఈ యొక్క అగ్ని అయి ఉంటున్నది. వీరి యొక్క ప్రధాన సూత్రము హుమత, పుక్త, హవర్షత. దీని యొక్క అర్థము మంచి ఆలోచనలను, మంచి మాటలు, మంచి పనులు. అగ్ని ఎప్పుడూ పైకే జ్వలిస్తూ ఉంటున్నది. అలాగే విశ్వాసి తన జీవితంలో ఎప్పుడు ఉన్నతమైన ధర్మ మార్గములను సాగాలి అంటూ దీని యొక్క అర్థమై ఉంటున్నది. ఆ ఉన్నతమైన ధర్మ మార్గములలో మంచి మాటలు, ఆలోచనలు, పనులై ఉండాలి అంటూ దీనికి సాదృశ్యమై ఉంటున్నది. వారి యొక్క ప్రార్థన ప్రత్యేకతలో కూడా భక్తులు అగ్నిలో చందనము వేస్తారు. ఆ చందనము కాలి ఎలాగైతే సుగంధాన్ని వెదజల్లుతుందో భక్తుల ప్రార్థనలో కూడా ఆ అగ్ని ద్వారా దేవునికి చేరుతాయని వారి యొక్క నమ్మకం. పిల్లరా, ఈ మండల కాలంలో మన జీవితంలో కూడా అట్టి పవిత్రమైన అగ్ని సిలువలో అనుగ్రహించిన ఆ అగ్నిని మనము కనుగొన వారిగా ఉండాలి. అదే విధముగా ఆ అగ్నిలో కాల్చివేయబడుతూ ఆయన స్వరూపంలోనికి మనలను మనము మార్చుకునే కాలము ఈ యొక్క మండల కాలమై ఉంటున్నది. ప్రియులరా, మనము మన జీవితంలో అహంకారము, కీర్తి, తాత్కాలికమైన సంపద అనే వాటి మీద నిర్మించుకునే వారిగా ఉంటాం. దీనినే పౌలు భక్తులు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఇక్కడ నష్టము అంటే నరకమని కాదు, కానీ దేవుని దృష్టిలో విలువలేని జీవితమని అర్థం. మన కాలంలో మనకు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే అగ్నిలో కాలిపోయే వాటి మీద మీ దృష్టి ఉంచక విలువైన దేవుని కార్యముపై మీ దృష్టిని, మీ ఆత్మను నిలుపుకొనుడి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అదే విధముగా మనము అగ్నిని చూచినప్పుడు భయపడతాం. ఎందుకని అంటే ఇది దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క నాశనమును సాదృశ్యంగా పలుమార్లు గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది. కానీ ఈ అగ్ని ఇంకో వైపు, ఇంకో కోణములో మనం చూసినట్లయితే ఇదే వచనంలో నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. క్రీస్తు శిలువ అనేది మనము అనుభవించాల్సిన తీర్పును కాల్చివేసిన అగ్ని. ఆ శిలువ ద్వారానే వచ్చు పరిశుద్ధాత్మ అగ్ని మనలో స్వార్థాన్ని కాల్చివేస్తుంటున్నది. ఈ అగ్ని వల్ల మన ప్రాణములను కోల్పోము, కానీ మనలో ఉంటున్న బంధకములను, పాపపు ఉచ్చుల నుండి అన్నీ కాల్చివేసి ఆయనకు పరిశుద్ధమైన బలిగా సమర్పించుకునే జీవితము దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ మండల కాలంలో మనము
బంగారము వెండి వెలుగల రాలిని నిర్మించడము నేర్చుకుని వారిగా ఉండాలి. దీని సాదృశ్యము ఏమంటే నిస్వార్థమైన ప్రేమతోనూ వినయముతోనూ త్యాగపూరితమైన జీవితముతోనూ మనము కలిగి ఉండాలి. వీటిని అంటే బంగారము వెండి వెలగల రాళ్ళతో వీటిని అగ్నిలో వేసినప్పుడు అది సరాసరి ప్రకాశవంతముగా మారుతున్నది. అదేవిధముగా మనము కూడా క్రీస్తులో మనము నూతన సృష్టిగా మారబడుతూ ప్రకాశవంతమైన సాక్ష్యము పొందుకునడానికి దేవుడు తన శిలువ మరణము పొందుకున్న వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ అగ్ని, ఆ దహించు అగ్ని దేనిని దహించిన వాడిగా ఉన్నాడు అంటే పాపమును దహించిన వాడిగా ఉంటూ మనలను పాపము లేని వానిగా నీతిమంతులుగా తీర్చిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయనను మహిమపరిచే విశ్వాసకరమైన వెలుగు సంబంధులుగా ఈ లోకంలో వర్ధిల్లుటకు, అదేవిధముగా ఆయన అగ్నిలో మనము కాల్చి వేసుకుంటూ ఆయనకు ప్రకాశవంతముగా ఆయన దృష్టికి అంగీకారంగా ఉండు కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దహించు అగ్ని మాలో ఉన్న ప్రతి పాపములను దోషములను పరిహరించి నూతన సృష్టిగా మార్చి ప్రభా బంగారు వంటి వెండి వంటి వెలగల రాళ్ళ వంటి జీవితంను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమను వినయమును త్యాగమును ఇదిగో ప్రభా మాకు అనుగ్రహించే దేవుడవు నీవే అంటున్నాం. ఈ మండల కాలంలో మేము నిస్వార్థమైన ప్రేమను ధరించుకుంటూ వినయముతో జీవిస్తూ త్యాగపూరితముగా ప్రభా నీ దృష్టికి అంగీకారంగా మా జీవితంలో కొనసాగించుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభా, నీ అగ్ని చేత మమ్మల్ని కాల్చివేసి ఇదిగో నీ దిక్కు ప్రకాశవంతమైన సాక్ష్యంగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపభాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మమ్మల్ని అంగీకరించిన దేవుడవై ఉంటున్నావు, రక్షించిన దేవుడవై ఉంటున్నావు. ఈ రక్షణ అగ్నిని ఇదిగో నిత్యము మాలో నిలువజేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నా తండ్రి, ఆ ఫైర్ టెంపుల్లో ఏ విధముగా నిత్యము ఆ వెలుగు నిత్యము ప్రకాశవంతముగా నిలిచి ఉంటుందో అదేవిధంగా మా హృదయమును కూడా మండించు ప్రభా, నీ వాక్యముతో మండించి నీ కొరకు ప్రభా సజీవమైన సాక్ష్యముగా ప్రకటించు పరిచారకులుగా మమ్మల్ని నిలిపి దీవించమని ప్రార్థిస్తున్నాం. మాకు కావలసిన ప్రతిదీ నీ పరిశుద్ధమైన నామములో అనుగ్రహించి నీవే మా ద్వారా మా విశ్వాస జీవితం ద్వారా మహిమ ఘనత ప్రభావాలను పొందుకోమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. God bless you all and have a blessed day.